విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ ఒక్కడంటే ఒక్క అధికారి కానీ ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చి ఈరోజు లాకప్ డెత్కి కస్టోడియల్ డెత్కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ సాయి ఏదో ఉంది వారికి ఏమండి సాయి కృష్ణ గారు మృతుడు సాయి కృష్ణ గారి యొక్క తల్లి గారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవాళ. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏలుబడిలో మీరు లా అండ్ ఆర్డర్ మంత్రిగా లా అండ్ ఆర్డర్ మీరు చూసుకుంటూ మీ పరిపాలన మీరు మంత్రిగా ఉన్న శాఖలో మీ అజమాయిషీలో ఉంటుంది ఆ శాఖ. మీ దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్ చేయటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసి శవం ఏమైందో కూడా ఇంతవరకు పోలీసు చెప్పలేని స్థితిలో మీ ఐజీ గారు చెప్పలేరు, మీ ఇద్దరు ఎస్పీలు చెప్పలేరు, మీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు చెప్పలేరు, మీ సిట్ చెప్పలేదు. చెప్పలేని స్థితిలో ఈరోజు పోలీసు విచారణ జరిగింది అంటే సిగ్గుపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా మీరా? ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఎక్కడెక్కడో నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు వేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న విజయవాడలో చూశారు, ఒక సంఘటన జరిగింది. అక్కడే ఒక సిఐ కాపు బాధితుడు కాపు. అరే లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి.
అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడి ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వయసు 80 సంవత్సరాలకు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీసు చంపేసిన పోలీసు కాపు అని మీరు మాట్లాడతారు. ఇది మీ విచక్షణ, పరిపాలనా దక్షత మీది. మీ విఘ్నతకు వదిలేస్తున్న మీ భాష, మీ ప్రవర్తన, మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడు? ఎవడు రాజకీయ రంగు పులిమాడండి? మీరు ముద్దు నిద్రపోతుంటే మీరు మీ కుమారుడి యొక్క రెర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరితెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతె తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారు. రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు మీ. ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు? ఏమంటాడు? ఈరోజు కూడా చూసా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు, ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నువ్వు క్రిస్టియన్వి, హిందువు దుగుడికి ఎందుకు? మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసుప్రభు వాక్యం చదువుతున్నారు, మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా, సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు గారు? ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమావధిగా బతకటం ఏంటి? ఎవడికి ఉపయోగం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, మీరు ఎవడికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను. మీరు సిగ్గుపడకపోగా మీరు చేసిన పనికి మీ ఏలుబడిలో మనిషిని చంపేసి రౌడీ షీటర్ అంటారు. ఏ రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రౌడీ షీటర్ అయితే చంపుతారా అంటున్నా. ఊరేయించండి, ఊరేయించమని అడుగుతున్నాను. చేత కాదా మీకు? ఈ విచారణ ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే, ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారి నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ నలుగురు నేతృత్వంలో నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్ల, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే, ఆఖరికి ఒక హోంగార్డుకి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోంగార్డు కూడా ఇంత అసహ్యంగా చేయడు ఎవడో కూడా. మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు
రిక్వెస్ట్ ఇచ్చా అంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని? అమ్మా మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చిపెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ ఎవరు నాయకుడు? ఎవరు టాస్క్ ఫోర్స్ బాస్? ఎవరు? విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. ఏషియల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతన్ని ఎత్తుకొచ్చేశారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తప్పేమీ లేదు, తప్పే లేదు, పోలీస్ చేయాల్సింది అదే, అక్కడికి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా సిపి గారి ఊసు కానీ పాత్ర కానీ నాలెడ్జ్ కానీ ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా పేరు కానీ రాయకపోవటం అనేది దుర్మార్గం అంటున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క దుర్మార్గం అది. సరే, 24 గంటలలోపు కనుక కోర్టుకు రిమాండ్ చేస్తే లోకల్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సిన పని లేదు, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 24 గంటల దూరం జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేకపోతే ఏపీ పోలీస్ మాన్యువల్ ఎన్నిటి ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకని 24 గంటలలోపు ముద్దాయిని అరెస్ట్ చేసిన 24 గంటలలోపు సేమ్ స్టేట్ కాబట్టి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? టాస్క్ ఫోర్సును స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క కోర్టు కానిస్టేబుల్ కలిసి ఎందుకు వెళ్ళారు? సిఐ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి కోరిక మేరకు ఎందుకు వెళ్ళారు? పెండింగ్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి 2 మ్యాజిస్ట్రేట్లు ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. అంటే ఏంటి? మ్యాజిస్ట్రేట్ వారి అంటే కోర్టు వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? వాడిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పింది. వాడు కోర్టుకు రావట్లేదు, వాడిని ముద్దాయిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి వారెంట్ ఇచ్చింది. ఏం చేయాలి మీరు? ఎత్తుకొచ్చి సరాసరి 24 గంటల్లోపు కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. సరే, మీ రిమాండ్ రిపోర్ట్ కథకే వద్దామండి. సిట్టు ఏమంటారు మరి, 4 దిక్కుపాలకులు, మీ 4 దిక్కుపాలకులు అమోఘమైనటువంటి విచారణ చేసి ఇచ్చారు కదా మీరు. సరే, దాని ప్రకారం ఏముంది? మీరు దాని ప్రకారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్కి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు, రసీదు తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఏసీపీకి, డీసీపీకి, సిపికి వీళ్ళు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేశారా లేదా? మీరు రిమాండ్ రిపోర్ట్లో విచారించినట్టుగా ఎందుకు రాయలేదు? ఎందుకు విచారించలేదు? డిఎస్పీని విచారించారా అంటే, ఏసీపీ, విజయవాడ భాషలో ఏసీపీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటువంటి ఏసీపీ గారిని మీరు ఎందుకు విచారించలేదు? వారి సూపర్వైజరీ ఉద్యోగం చేస్తున్నారా, చేయట్లేదా? ఆ ఏసీపీ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? వారు తరచుగా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? రోజు టెలికాన్ఫరెన్సో సెట్ కాన్ఫరెన్సో చేస్తున్నారా లేదా? సిపి గారు చేయాలి కదా కంపల్సరీ, పోలీస్ మాన్యువలే కదా అది, మీ డ్యూటీ బౌండ్ కదా, అది మీ బౌండెడ్ డ్యూటీ కదా. రోజు నేర సమాచారం గురించి కానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ కానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? డీసీపీ గారిని ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని అడగలేదు? సిపి గారిని ఈ ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని మీరు విచారించలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? సరే, మీరు విచారించలేదండి, అయిపోయింది.
తీసుకొచ్చిన నాగరాజు అయిపోయింది. ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కొరియర్ డెలివరీకి వచ్చాను నేను స్టేషన్కి, అప్పుడు ఆడు లోపల ఉన్నాడని చెప్పి సాక్ష్యం చెప్పాడని చెప్పి అతను సాక్ష్యం. A12 A17 విచారించామని చెప్పారు. A12 A17 ఎవరు? సారీ, PW అంటే సాక్ష్యం, A1 కాదు సాక్ష్యం. ఎందుకంటే నాకు లా భాష తెలియక మాట్లాడుతున్నా. సాక్షుల్ని LW PW అంటారు కదా, సాక్షుల్ని విచారించారు. సరే, సాక్షుల్ని తెలుగులోనే మాట్లాడేస్తా, కోర్టు భాష ఎందుకు, సాక్షుల్నే మాట్లాడు. 17 మంది సాక్షుల్ని విచారించామని చెప్పారు. ఎవరి సాక్షులు? మృతుడి యొక్క తల్లి, ఇంటి కుటుంబ సభ్యులు, దాదాపు 5-6 వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, అక్కడి నుంచి వేరే హెడ్ కానిస్టేబుల్, ఇంకొక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్. సరే, మొత్తానికి మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏమని దాంట్లో రాశారు? ప్రైమా ఫెసి కస్టోడియల్ డెత్ జరిగింది అంటే లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫెసికి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో. ప్రైమా ఫెసి. మరి ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? నేను అడుగుతున్నా సిట్ వారిని, ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీసు విచారణ మేరకు ఆ ఒక్కడిని, ఎవరిని, ఆ మృతి చనిపోయినటువంటి సాయికృష్ణ అనే ఆయన్ని, విజయలక్ష్మి గారి కొడుకు, కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడూ సాయం చేయలే, పట్టుకోవటంలో కానీ కొడతంలో కానీ అసలు ఎవడూ సాయం చేయలే. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాశారు. కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? విచారించలేదు. శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్లోంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? లేకపోతే మీరు చెప్పేది అందరినీ సినిమాకి పంపించేసేసి దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? ఒక్కడు శవాన్ని మోసుకెళ్ళగలడా సిఐ నాగరాజు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం DVRని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడపోతే బాధ్యత ఎవరిది? సరే వదిలేద్దాం సార్, పోనండి మీ పోలీసులు కాబట్టి, సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని CCTVలు ఉన్నాయో అన్నీ మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడు అనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సింది. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమంటే స్టేషన్లో ఫుటేజ్ పోతే మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా
ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపు లేదు. పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. నిజంగా ఆడు ఎవడన్నామని, రౌడీ షీటర్ అవని, మీ ఉద్దేశంలో ఆడి కిరాతకుడు అవని, ఏదన్నామని, తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పు చెప్పారు? ఆ తల్లికి ఎందుకు అప్పు చెప్పారు సార్? పోలీసులు విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పు చెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమ్మా, ఈ సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా. ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా, ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన. ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డు కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్ వినరు. డిఎస్ఆర్ తెలియదు అసలు ఆయనకి. డిసిఆర్బి, అసలు డిసిఆర్బి ఉందా విజయవాడ సిటీలో? లేదా. డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో ఉండాలి కదా. స్టేషన్కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా, పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎస్సీఆర్బి ఎన్సీఆర్బికి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబుని ఎర్రబుక్కు పరిపాలన ఏం ఉండవా? స్టేషన్కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డిసిఆర్బి చెప్పాలి, ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి చెప్పాలి కదా. ఆన్లైన్లో ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా. సరే, మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే, ఎవరో సేవలో ఉన్నారు. పెద్దగా చూపించారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు? 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది. మే 28వ తారీఖున, మే 28 సాయంత్రం 7:20 నిమిషాలకు 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా, నువ్వు కాపాడి నా కొడుకుని
కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే తక్షణం మీరు కనుక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగిన